ఎవరన్నారు? సరిపోయిందా ఇప్పుడు? దాంట్లోనే వేసుకో అన్నం, మళ్ళా కర్రీ పడేచ్చదామె. ఎల్లిపాయ పొడేసిన నేను. తర్వాత నీకు నూనె పైన తేలట్లాడాలనా ఏంది? పెళ్ళాము ఆనందంగా పెళ్ళాము కానిచ్చి తిను బాగానే చేసిన మా అమ్మ మా నాన్న పేర్లు పెడుతున్నారు. పడేయాకు, మధ్యాహ్నానికి పెట్టుకో, తక్కువ ఉంది కూరగా. నేను ఉత్తపోని తింటా కానీ కూర ఉండడు. ఏమ్మా నీకు అది దొరకక చాలా మంది అల్లాడుతున్నారు. బువ్వ కూడా దొరకకుండా నీకు ఇంట్లో అన్నీ వేసి పెడుతుంటే ఎచ్చులైంది. నీకు వండి పెడుతుంటే నీకు అతికేం చేస్తున్నావు నువ్వు. మచ్చంగా అది ఎగబెట్టుకో మధ్యాహ్నానికి, లేదంటే ఇంకా అన్ని ఇష్టం. శనిక 22,000 అయిందా? మందికి ఎంత అయింది అంటున్నాడు ఇప్పుడు? 5 ఎకరాలకు 60,000-70,000 అయింది అంటున్నాడు బాబు. ఆడున్న 5 ఎకరాలు ఓటర్ బాబు. ఇప్పుడు చెర్లేదు వేసుకోవాగా. చిల్ల వారికి నాటేసినారు. ఎవరికి? మన దేవస్థానం. ఏంటికి ఇచ్చినావు? అమ్మా ఏంటికి ఇచ్చినా అంటే నువ్వు వేసుకోకపోతే నువ్వే ఎత్తివే. నేను అన్ని చేపించా, ఇద్దరు వేసుకోరి అని. నేను లెక్కలేదు, ఆయన లెక్కలేదు. సరేలేండి నేను బాగానే అవులే. ఇంటి పొలం మందికి ఇచ్చుకుంటా, నువ్వు బయటి పొలం గుత్తకి వేసుకుంటున్నావు అంటే చూడు. ఇప్పుడు గుత్తకి ఇచ్చినావా? ఎన్ని మూటలకు? నేను చేసే వంట మా అమ్మ మా నాన్న పేర్లు పెడుతుంటారు ఎప్పుడు. మళ్ళీ నాదనే చేయించారు, మళ్ళీ నేను చేసింది తినరు. అదే నేను ఎట్టునే తింటా, నువ్వు తింటావా? అతికే చూసాను కలేదమ్మా నువ్వు. నాన్న ఇడ్చచ్చా అనాశ్రమంలో. నన్నెవరు ఇచ్చారు? నన్నెవరు జరిపించుకుంటారు అనాశ్రమంలో? నన్నెవరు జరిపించుకోరు.